హలో ఆల్. సో, గుత్తొంకాయ కర్రీ రెసిపీ ఒకసారి యూట్యూబ్‌లో జూసి అసలు నా వల్ల కాదేమో, లెంతీ ప్రాసెస్ అనుకున్నాను నేను చేసే వరకు. సో, మ్యారేజ్ అయిన 1 ఇయర్ వరకు నేనసలు ట్రై గూడా చేయలేదు. అండ్ నేను యాక్చువల్‌గా వంకాయ కర్రీ తినను. అది మెయిన్ రీజన్. చెప్పాలంటే నేను తినే వెజిటబుల్స్ కన్నా తిననివే ఎక్కువ ఉంటాయి. అండ్ మా అమ్మ నా కోసం సెపరేట్ కర్రీస్ చేస్తుండే. సో, ఇప్పుడు అన్నీ మనమే జేసుకోవాలి గాబట్టి తింటున్నాననుకోండి. అండ్ ఈ మసాలా ఒక్కటి మిక్స్ చేసుకుంటే ఒక 5 మినిట్స్‌లో అయిపోతుంది. నేను యాక్చువల్‌గా అయితే చాలా థిక్‌గా చేశాను మా ఇద్దరికి అని. బట్ మీరు ఇంకొంచెం వాటర్ పోసి చేసుకోవచ్చు. చపాతీ కాంబినేషన్‌కైతే. మా వారికైతే ఇది చాలా నచ్చింది. సో, నైట్ ఎంతమంది ఐపీఎల్ ఫైనల్ జూసారో కామెంట్ జేయండి. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైమ్ జూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోని. అండ్ డిన్నర్‌లో చపాతీ అండ్ గుత్తొంకాయతో పాటు మేము ఐస్ క్రీమ్ కూడా ఎంజాయ్ చేశాము. అది ఇంట్లోనే చేశాను.